ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతోటి. దేవుడికి అసాధ్యమేది లేదు, సమస్తము సాధ్యమే. సూర్యచంద్రుల్ని యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినారు. భక్త సింగ్ గారు విమానం మిస్ అయితే కూర్చొని నిరుత్సాహపడకుండా ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోయిన విమానం మళ్ళీ ఎనుదిరిగి వచ్చింది భక్త సింగ్ గారు ప్రార్థన చేయగా. అలాగనే దేవుడు సముద్రాన్ని శాసించినాడు, సృష్టిని శాసించినాడు. సముద్రం మీద తుఫాను ఆగిపోమ్మంటే ఆగిపోయింది. సముద్రం మీద నడిచినాడు. సృష్టి మొత్తం ఆయన చేతిలో ఉంది. సృష్టిని శాసించగలిగినోడు ఆయన. ఆయనకు సమస్తము సాధ్యం. ఆకాశ పక్షులు ఎత్తవు కోయవు, వాటిని సమస్తాన్ని బతికిస్తున్నాడు. వాటికి ఆహారం సమకూర్చట్లేదా దేవుడు? అలాగే నీ అనారోగ్యం దేవుడికి అది ఒక లెక్క కాదు. నీ ఉద్యోగం దేవుడికి ఒక లెక్క కాదు. నీ అప్పుల భారం దేవుడికి ఒక లెక్క కాదు. ఆయన కోటీశ్వరుడు దేవుడు. ఏ విధంగా వర్ణించినా కానీ సమస్తము సృష్టికర్త ఆయన చేతిలో ఉన్నది. ఇవన్నీ దేవునికి ఒక మూలకు కూడా లేవన్నమాట, చాలదన్నమాట. ఆయన చేయదలుచుకుంటే దేవుడు ఒక్కసారి దేవుని అడుగు, ప్రార్థన చేయి, కూర్చో, దేవుడి వైపు చూడు, ఆయన చిత్తానుసారంగా నడువు. హృదయ వాంఛలను మొత్తాన్ని వదిలేసి దేవుని హృదయం అంతా దేవునికి ఒప్పజెప్పు.